నాలాయిర దివ్య ప్రబంధంలోని నాచియార్ తిరుమలి అనే రచనను ఆండాళ్ళు తల్లి రచించారు. ఈ నాచియార్ తిరుమలి నాలాయిర దివ్య ప్రబంధంలో 14 భాగములతో 143 పాశ్రములతో నిండి ఉన్నది. ఈరోజు 1-2 భాగములను చూద్దాము. నాచియార్ తిరుమలి మొదటి భాగము. భగవంతుడి వద్దకు నన్ను చేర్చవా అని అంటూ గోదాదేవి మన్మధుడిని పూజిస్తున్నది. 1వ పాశ్రం. తయ్యరు తింగళం తరై విళకి తన్మండలం ఇట్టు మాషి మున్నాళ్ళు అయ్యనోళ్ళు మణల్కొండు తిరువణిందు అళకినక్కు అలంకరిత్తు ఆనంగదేవా உய்யுவம் அங்கோலோ என்று சொல்லி உன்னையும் உம்பியையும் தொழுதேன் வெய்யத்து ஓர் தளலுமில் செக்கரக்கை வேங்கடவர்కు என்னை విధికితియే. ఓ మన్మధుడా, నీకు నీ తమ్ముడు సాంబుడికి నమస్కరిస్తున్నాను. పుష్యమాసమంతా మా ఇంటి ముందున్న వాకిలిని శుభ్రము చేసి చల్లటి నీటితో కల్లాపి చల్లి సన్నని ఇసుక వంటి తెల్లని ముగ్గుతో రంగవల్లులను దిద్ది మాఘమాసపు గడియలలో సుందరాకారుడైన సర్వేశ్వరుడు వస్తాడేమో అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను. ఓ మన్మధుడా, నిప్పులు కురిపించే ప్రకాశవంతమైన చక్రమును చేతిలో కలిగి తిరుపతిలో కొలువై ఉన్న ఆ వెంకటేశ్వరుడికి నా స్వామికి ఈ విషయమును విన్నవించవా. 2వ పాశ్రం. வெள்ளை நுண்மணல்கொண்டு தெருவாணிந்து வெள்வரை பதன் முன்னும் தரை படிந்து முள்ளுமெல்லா சொல்லி எரிவடத்து முயன்று உன்னை நோரின்றேன் காமதேவா கள்ளாவின் பூங்கனை தொடுத்து கொண்டு கடல் வண்ணாமெம் நெம்பத்து ஓர் பெயர் எழுத்தி புள்ளி நெய்வாய் பிளந்தா நெம்பத்து ஓர் இலக்கி నిల్పుక என்னை ఐకిత్తియే. తూర్పు తెల్లవారక ముందే లేచి తెల్లటి మెత్తటి ముగ్గుతో వాకిటిలో ముగ్గులు వేసి రేవులో స్నానము చేసి సమిధలతో వెలిగించిన అగ్నిహోత్రము సాయముతో నా కోరికను తీర్చమని నిన్ను మనస్ఫూర్తిగా పూజిస్తున్నాను. ఓ మన్మధుడా, బకుడి నోటిని చీల్చిన సముద్రవర్ణుడు ఆ శ్రీకృష్ణుడి వద్దకు నేను చేరు విధముగా నీ పూలబాణములను సంధించవా. 3వ పాశ్రం. மத்த நல்நறு மலர் முரு கமலர் கொண்டு முப்போத்தும் உண்ணாடி வணங்கி தத்துவாமிலி என்று நெஞ்சிறைந்து வாசகத்து ஆளைத்து உன்னை வைத்திடாமே கொத்து அலர் பூங்கனை தொடுத்து கொண்டு கோவிந்தான் ఎంబతు ఓర్ పేరు எழுத்தி విత్తకన్ వేంగడవాణన్ ఎన్నుం విளకినిల్ ఒక ఎన్నై విధికెత్తియే. ప్రతిరోజు 3 పొటల మంచి వాసన కలిగిన ఉమ్మెత్త పువ్వులను ములగ పువ్వులను తెచ్చి నీ పాదములపై ఉంచి నమస్కరించి పూజిస్తున్నా నువ్వు కరగడం లేదు. నువ్వు అబద్ధాల కోరివి అని నేను నిన్ను తిట్టకముందే తిరుపతిలో కొలువై ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని, తేజోమయుడు అయిన గోవిందుడిని, నా స్వామిని నేను చేరినట్లు వికసించిన నీ పూలగుత్తుల బాణములను సంధించవా. 4వ పాశ్రం. శువరేళ్ళు పురాణ நின் பேர் எழுதி சுரவனல் கொடிக்களும் துரங்குகளும் கவரி வினாக்களும் கருப்பு வில்லும் காட்டி தந்தேன் கண்டாய் காமதேவா அவரை பிராயும் தொடங்கி என்றும் அதரைத்து எழுந்த என் மடமுலைகள் துவரை பிரானுக்கே செங்கலி பித்து பொல்తొழுతు வைத்தேன் వల్లై విధికిత్తియే. నా హృదయములో నా చిన్నతనము నుండే ఆ ద్వారకాధిపతి శ్రీకృష్ణుడిని పదిలపరుచుకొని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఎదుగుతున్నాను. ఆ స్వామి వద్దకు నన్ను చేరుస్తావు అనే నమ్మకముతో నీకు నమస్కరిస్తున్నాను. నన్ను తొందరగా చేర్చవా. ఆనందముతో నీకు ధన్యవాదములను తెలుపుతూ అన్ని గోడలపై నీ పేరును వ్రాసి నీకు ఇష్టమైన సొరచేప బొమ్మలతో నిండి ఉన్న పెద్ద పెద్ద జెండాలను, గుర్రములను, చెరుకుగడ ధనస్సును ఇచ్చి చల్లగా విసురుతూ నీకు సేవ చేస్తాను. 5వ పాశ్రం. వానడై వాழும் அவ்வான வர்க்குமலை மறையவர் வேள்வி எல்வ கொத்தாவி கானிடை திருவி தோர் நரிபுகந்த கடப்பத்தும் மோப்பத்தும்
தொப்ப ஊனிடை ஆளி செங்கு உத்தமருகென்று உன்னித்து எழுந்த என் தடமுலைகள் மானிடவருகென்று పేచుపడిల్ వాళ్ళకిల్లేన్ కండాయ్ మన్మథనే. ఓ మన్మధుడా, స్వర్గలోకపు దేవతలకు సమర్పించే యజ్ఞ హవిస్సులను అడవిలో తిరిగే ఒక నక్కకు సమర్పించలేనట్లు శంఖ చక్రధారితో నిండిన నా మనస్సును ఒక మానవుడికి భర్తగా అప్పచెప్పి నేను బ్రతకలేను. 6వ పాసురం. உடையாரிலையார்கள் நல்லாரோத்து வல்லார்களை கொண்டு வைக்கல் திருவிடைய திருகொண்டு பங்கனி நாள் திறந்தனே நோர்க்கின்றேன் காமதேவா. கருவுடை முகில் வண்ணன் காயா வண்ணன் கருவிலை போல் வண்ணன் கமல வண்ணா திருவுடை முகத்தினில் திரு கங்காளாள் తిరుందవే నోకు ఎనకు అరుள் కండాయ్. యుక్త వయసు వచ్చిన వారు సమర్థులను ఎంచుకొని వేద మంత్రములతో పెళ్లి చేసుకొని జీవించినట్లుగా నేను జీవించలేక పాల్గొన మాసములో ప్రశాంతముగా నిన్ను పూజిస్తున్నాను. ఓ మన్మధుడా, నల్లని మేఘవన్నుడు అగెసె పువ్వు రంగు స్వామి అడవి పూల వంటి అరవిరిసిన అందముతో పద్మకాంతి కలిగిన దివ్య శరీరపు నా స్వామికి చెప్పి 1000 కన్నులతో ఎదురు చూసే నన్ను కటాక్షించమని చెప్పవా. 7వ పాసురం. కాయుడై నల్లోడు కరంబు ఐమైతు కట్టి అరిషి అవల్ల ఐమైతు వాయుడై మరే அவர் మందిరత్తాల్ మన్మథనే ఉన్నై వణంగుకిండ్రేన్ தேசமுன்னளவந்தவந்திரி விக்கிரமன் திருக்கைகளால் என்னை தீண்டு வண்ணாம் ஷாயுடை வயிறு மெந்தடாமுலையும் తరణిயில் తలై పుకల్ తరగెత్తియే. వేదములలో తెలిపిన కామశాస్త్రపు అధిపతి ఓ మన్మధుడా, బెల్లము కలిపిన పచ్చని వరి వెన్నెల నుంచి తీసిన తీయని బెయ్యపు అటుకులను చెరుకు గడలను నైవేద్యముగా సమర్పిస్తూ నమస్కరిస్తున్నాను. నా హృదయములో స్థిరముగా కొలువైన స్వామి, దివ్యమైన వెలుగుల మధ్య ఈ లోకములను కొలిచిన ఆ త్రివిక్రముడు ఈ భూమిపైకి వచ్చి నన్ను తన చేతులలోకి తీసుకునేటట్లుగా చెయ్యవా. 8వ పాసురం. మాషుడై ఒడంబుడు తలై ఉర్లరీ వాయపురం వెళొత్తు ఒరుబోతు ముండు தேசுடை திரளுடை காமதேவா நோர்க்கென்றா நோம்பினை குறிகொள் கண்டாய் பேசுவா தோன்றுண்டு இங்கோ எம்பெருமான் பெண்மையை தலையுடை தாக்கும் வண்ணம் கேசவா நம்பினை கால் வெளிபாள் என்னும் ఎప్పేరనకు అరుళ్ కండాయ్. మెరుపు కాంతి కలిగిన ఓ మన్మధుడా, నా శరీరము క్షీణించి నా జుట్టు ఊడిపోయి ఎర్రని పెదవులు తెల్లనే ఎండిపోవునట్లు కఠినమైన ఉపవాసమును చేస్తూ నీకు పూజ చేస్తున్న నా భాగ్యము పండేటట్లు ఆ కేశవుడికి భార్యనై ఆ స్వామి కాళ్ళు నొక్కే ఫలితమును ప్రసాదించవా. 9వ పాసురం. தொழுது முப்போது முன்னடி வணங்கி தூ மலர்தூ தொழத்து ஏத்துகின்றேன் பழுதின்றி பார் கடல் வண்ணனுக்கை பனிஷைத்து வாழ பெறாவிடில் நான் ஆளு தழுத்தல மறந்த அம்மா வழங்கா அத்தவு மதுனக்கு உரைக்கும் கண்டாய் உழுவத்து ஓரேருத்தினை நுகம் கொடு பாயந்து ஊட்டிமின்றி తురందాల్ ఒక్కుమే. ఈ భూమిపై నిండి ఉన్న సముద్రముల వంటి రంగు కలిగిన ఆ సర్వేశ్వరుడిని చేరలేక బాధతో తల్లడిల్లిపోతూ 3 పూటల మంచి పువ్వులతో నీ పాదములను ఆశ్రయించి నిన్ను కీర్తిస్తూ పూజిస్తున్నాను. నా బాధ తీర్చకపోతే పొలమును దున్నే ఎద్దుకు మేత పెట్టక కర్రతో కొట్టి హింసినంత మహాపాపము కలుగుతుంది నీకు. 10వ పాసురం. கருப்புவில் மலர்கணை காமவேளை கடல் இணை பணிந்து அங்கோர் கரியலரா மறிப்பினை ஒஷித்து பொல்வாய் பிளந்து மணிவண்ணர்க்கு என்னை கொத்திடென்று பொறுப்பண் மாடம் பொலிந்து தோன்றும் புதுவையார் கோன் விட்டு சித்தன் கோதை
பிறப்புடை இன்றோம் தமிழ் மாலை வல்லார் வெண்ணவர் கோநாடி நண்ணுவரே. పదో పాశ్రం యొక్క అర్థము. చెరుకు గడవిల్లుతో వికసించిన పూల గుత్తుల బాణములను చేతితో పట్టుకున్న మన్మధుడి రెండు కాళ్లకు నమస్కరించి మధురా నగరములో ఉన్న ఏనుగు దంతమును విరిచి పక్షి బకుడి నోటిని చీల్చిన మణివర్ణుడు ఆ శ్రీకృష్ణుడి వద్దకు నన్ను చేర్చవా అని అంటూ కొండల వంటి ఎత్తైన మేడలు కలిగిన శ్రీవిల్లిపుత్తూరు నగరములోని విష్ణు చిత్తుల వారి కూతురు గోదాదేవి ఆర్తితో చెప్పిన మధురమైన ఈ ద్రవిడ పాశ్రములను మనస్ఫూర్తిగా చదివిన వారు సర్వేశ్వరుడి దివ్యపాదములకు సేవ చేసే గొప్ప భాగ్యమును పొందగలరు. నాచియార్ తిరుమలి రెండవ భాగం. తమ బొమ్మరిళ్లను పడగొట్టవద్దు అని చిన్ని కృష్ణుడికి గోదాదేవి చెబుతున్నది. నామం ఆయిరం ఏత నింద్ర నారాయణ నరనే ఉన్నై మావి తన్మకనాకాయే పెత్తాలేమ కూవాతై తవిరుమే కామన్ పోతరు కాలమెన్రు వంగ పంగుని నాళగడై పారిత్వం தீமை செய்யும் శిరీతరాయంగల్ చిత్తిల్ వందు శితయ్యేల్. 1000 పేర్లతో కీర్తించే ఓ నారాయణుడా, నరుడవై మేనత్త కొడుకు కృష్ణుడివై ఈ భూమి మీద పుట్టి మమ్మల్ని అల్లరి పెడుతున్న శ్రీధరుడా, పాల్గొన మాసములో వీధులలో మన్మధుడు తిరుగుతాడు అని తెలిసి అందముగా కట్టుకున్న మా బొమ్మరిళ్లను చెడగొట్టకు. రెండో పాశ్రం. இன்று முத்தும் முதுகு நோவாயிரந்து இலை தாதிச்சி இச்சி தில்லை நன்றும் கண்ணூர நோக்கி நாங்களும் ஆர்வந்தன்னை தணிக்கிடாய் அன்று பாலகனாகி ஆக்கிளை மேல் துயின்றாயம் ஆதியாய் என்றும் ஒன்றனக்கு எங்கள் మేలిరక్కుం ఎలాత తూయం పావమే. ఉదయము నుండి కాళ్ళు చేతులు నొప్పి పెట్టినట్లుగా ఎంతో కష్టపడి కట్టుకున్న అందమైన ఈ బొమ్మరిల్లును తృప్తి తీరా మమ్మల్ని చూసుకోనీయడం లేదు. నీకు పాపం అనిపించడం లేదా? ప్రళయకాలమున చిన్న బాలుడవై మరియాకుపై పవళించిన ఓ సర్వేశ్వరా, ఎప్పటికీ మాపై దయ చూపడం లేదు నువ్వు. మూడో పాశ్రం. குண்டு நீருரை கோளறி மதையானை கோள் விடுத்தாய் உன்னை கண்டு மாலுரு ஓங்களை கடை கங்களாலிட்டு வாத்தியேல் வண்டல் நுண்மணல் தேலியாம் வளைக்கை காளால் சிரமவட்டோம் தெல் திரை கடல் பள்ளியா எங்கில் சித்தில் వందు సిత్తై ఏలే. లోతైన సముద్రం నుంచి ఈ భూమిని పైకి తీసిన వరాహమా, ఓ నరసింహుడా, గజేంద్రుడి దుఃఖమును పోగొట్టిన శ్రీహరి, తెల్లని అలల క్షీరసాగరమున శయనించిన ఓ శేషశాయి, యమునా తీరములో పోగు చేసిన సన్నని ఇసుకని గలగలమంటున్న మా గాజుల చేతులతో కష్టపడి తెచ్చి అందముగా ముచ్చటగా కట్టుకున్న మా బొమ్మరిళ్లను చెడగొట్టి మమ్మల్ని బాధ పెట్టకు. నాలుగో పాశ్రం. பெய்யு மாமுகில் போல் வண்ணா ஒன்றன் பேச்சும் க்ஷய்யா கையும் எங்களை மெய்யலே தீமயக்கு உன்முகம் மாய மந்திரந்தான் கோலோ நொய்யரு பிள்ளை கள்ளியம்பதற்கு உன்னை நோவனாங்கள் உரை கீழோம் செய்ய தாமரை கண்ணினாய் எங்கள் சித்தில் வந்து சித்தை ஏலே. కారు మేఘపు మోహనాకారుడా, నీ కల్లిబొల్లి మాటలతో నీ పిచ్చి పిచ్చి అల్లరితో మాకు కోపము తెప్పించకు. నీ ముఖము చూసి భయపడే పసివాళ్లము కాదు. నువ్వు బాధపడతావని మేము గట్టిగా చెప్పడం లేదు. ఓ తామర కన్నులవాడా, మా బొమ్మరిళ్లను చెడగొట్టకు. ఐదో పాశ్రం. వెళ్ళై మణలు కొండు షిత్తిల్ విషిత్తిరప్పడా వీతివాయ్ தெல்லினாங்களிலை தாகோலம் அழித்தி யாக்கிலும் ஒன் தன்மேல் உள்ளம் ஓடி உருகல்லால் ஊரோடும் ஒன்றும் இலோம் கண்டாய் கள்ளமாதவா கேசவாளுன் முகத்தன் கங்கள் அல்லவே. సన్నని ఇసుకతో వీధులలో కట్టుకున్న అందమైన మా బొమ్మరిళ్లను
నువ్వు కాలితో తన్ని చెడగొట్టినా ముద్దులొలికే నీ మోమును చూస్తున్న మాకు కొంచెమైనా కోపము రావడం లేదు. ఓ అల్లరి మాధవుడా, ఓ కేశవా, ఎందుకో నువ్వు ఎంత అల్లరి చేస్తున్నా అభిమానముతో కరిగిపోతున్న మనసు ఉన్న మేము నిన్ను ఏమీ అనలేకపోతున్నాము. 6వ పాసురం. ముత్తిలాతా పెళ్ళైಗಳ ములై పోందిలాతోమై నాడోరం షెత్తిల్ మేలు ఇటుకొండు నీ సిరిదొండు తిన్ననామాతు కత్తి అతుకత్తి తిన్ననాం அதுகத்திலோம் கடலை அடைத்து அறக்கரருக்குலங்களை முத்தவும் செத்து இலங்கையை பூஷலாக்கியா సేవకాయమ్మేవాతియేల్. చిన్న వయసు పిల్లలము, యుక్త వయసున కూడా రాని మేము ఇలా ప్రతిరోజు బొమ్మరిల్లు కట్టడము, నువ్వు అల్లరి చేస్తూ వచ్చి చెడగొట్టడం ఇదేమీ పద్ధతిగా లేదు. సముద్రమును దాటి లంకకు చేరి యుద్ధములో రాక్షసులందరినీ చంపిన ఓ వీరాది వీరుడా, మమ్మల్ని బాధ పెట్టకు. 7వ పాసురం. பேத்தம் நங்கு அறிவார்களோடு இவை பேசினாள் பெரிதின் சுவையாத்துமென்று அறியாதா பிள்ளைகளோமை நீ நலந்து என் பயன் ஓத்தமா கடல் வண்ணா உன் மன்னவான் வாட்டி மாரோடு சூழரும் சேது பந்தம் తిరుத்தினாய் ఎంగల్ శితిల్ వందు శితయ్యేల్. ఇది తప్పు ఇది ఒప్పు అని తెలిసిన వాళ్లకు బొమ్మరిళ్లను చెడగొట్టడం మంచి పద్ధతి కాదు అని చెబితే అర్థమవుతుంది. కానీ అల్లరి చెయ్యడము ఒక్కటే తెలిసిన నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏమి లాభము? ఏ ద్వేషము లేని మమ్మల్ని ఈ విధముగా బాధ పెట్టడం బాగున్నదా? సముద్రముపై వారధి కట్టిన ఓ శ్రీరామా, ఎగసిపడే అలల నురుగుల మహాసముద్రపు రంగు కలిగిన ఓ శ్రీకృష్ణ, నీ భార్యలందరిపైన ఒట్టు, మా బొమ్మరిళ్లను చెడగొట్టకు. 8వ పాసురం. వటవాయ్ சிறுதூதையோடு சிறுசுலக்கும் மணலும் கொண்டு இட்டமா விலையோடு ஓங்களை சித்தில் இடலெத்தி என் பயன் தொட்டு தைத்து நலியேல் கண்டாய் சுடர் சக்கரம் கையில் ஏந்தினாய் கட்டியும் கைத்தால் என் நாமை அரிతియే கடல் வண்ணனே. గుండ్రని చిన్ని కొండలతో చిన్న చిన్న లక్క పెడతలతో యమునా నది ఒడ్డున ఉన్న సన్నని ఇసుకను తెచ్చి బొమ్మరిళ్లను కట్టి ఆనందముతో ఆటలు ఆడుకుంటున్న మమ్మల్ని బాధ పెట్టకు. జ్వరము వచ్చిన రోగికి తీయని బెల్లము రుచించనట్లు నీ కంటికి అందమైన మా బొమ్మరిల్లు నచ్చడం లేదా? లోతైన సముద్రపు రంగు కలవాడా, వెలుగుతున్న చక్రమును పట్టుకున్న నీ చేతితో మా బొమ్మరిళ్లను చెడగొట్టడము నీకు న్యాయమా? 9వ పాసురం. మూత తోడు బొగందు నిన్ ముఖం కాటి పొన్మురవలు షైతు శితిలోడు ఎంగల్ చిందెయ్యం శితైక కడవయ్యో గోవింద ముత్తువణ్ణిడం దావి విన్నురా నీండు అళందు కొండాయి అమ్మై పత్తి విమ్మి పిణగెట్టక్కాల్ ఎందవగం నిన్రవరు ఎన్ సొల్లారు. కృష్ణ, మా వాకిటిలోకి వచ్చి చిరునవ్వు చిందించే ముద్దు మోమును చూపించి మా మనసును దోచుకున్న ఓ గోవిందుడా, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఈ భూమిని కొలిచిన ఓ వామనుడా, మా బొమ్మరిళ్లను చెడగొడితే మేమెవ్వరము నిన్ను పట్టించుకోము. 10వ పాసురం. சீதைவாயமுதம் உண்டாய் எங்கள் சித்தில் நீ சீதையைலென்று வீதிவாய் விளையாடும் மாயர் சிறுமியர் மழலை சொல்லை வேத்தவாய் தொழிலார்கள் வாழ் வெள்ளிபுத்தூர் மண் விட்டு சித்தன் தன் கோதைவாய் தமிழ் வல்லவர் కురైవిన్రి గోవిందా శేరువరే. సీతాపతి, మా బొమ్మరిళ్లను చెడగొట్టకు అని అంటూ వీధులలో ఆడుకునే గొల్ల పిల్లల పలుకులను మధురమైన మాటలుగా విల్లిపుత్తూరు నగరంలోని విష్ణు చిత్తుల వారి కూతురు గోదాదేవి ఆండాళ్ళు తల్లి రచించిన ఈ పాశ్రములను మనస్ఫూర్తిగా చదివిన వారు మరణించిన తర్వాత ఆ వైకుంఠమునకు చేరెదరు.